జిల్లా రాజమహేంద్రవరంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కీలక సదస్సు జరిగింది. నగరంలోని ఆనం కళాకేంద్రంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమగ్ర దిశానిర్దేశం అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల శక్తి సామర్థ్యాలను సరిగా వినియోగించుకోవడంలో విఫలమైందని విమర్శించారు. ఉద్యోగులను తిరిగి మాతృశాఖలకు అప్పగించడం, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి సమస్యలు, వారిని రోజువారీ దైనందిక విధి నిర్వహణ వ్యవహారాల్లో అధికారులు అవమానకరంగా వ్యవహరిస్తున్న తీరు, వారికి ఉన్న సర్వీస్ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వము నిర్లిప్తంగా ఒక ముందడుగు వేయకుండా కాలయాపన ధోరణి, దీనివల్ల వారిలో మానసికంగా ఒత్తిడి పెరిగిపోయి వారికి నిర్దిష్టమైనటువంటి జాబ్ చార్ట్ లేకుండా అడ్డ మీద కూలీలాగా రోజు పొద్దున్న 5గురు అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ ఎవరు ఏ పని చెప్తే ఆ రోజు ఆ కూలీకి వెళ్ళిన విధానంగా ఉన్న పరిస్థితిని చక్కదిద్దాలని, వీళ్ళు అత్యున్నత పెద్ద చదువులు చదువుకుని ఒక పోటీ పరీక్ష ద్వారా వచ్చిన మెరిటోరియస్ యంగ్ వర్క్ ఫోర్స్ దీన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా పాలనా వ్యవస్థలో ప్రభుత్వం కూడా మంచి పేరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అధికారుల మీద వదిలేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ చూపి వీరి సర్వీసు వ్యవహారాలని నియంత్రించే విషయంలో వారికి ఆనందం కలిగించేలాగా, వారు చదువుకున్న చదువుకి చేస్తున్న పనికి తగ్గ గౌరవప్రదమైన ఉద్యోగం చేసేలాంటి సర్వీస్ కండిషన్స్ ఏర్పడేలాగా అవసరమైతే ముఖ్యమంత్రి గారు రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఈ సదస్సు ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన 18 మంది ఫంక్షనరీస్, 11 శాఖలకు చెందిన 18 మంది ఫంక్షనరీస్ కామన్గా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటికి ఉన్న పరిష్కారాలు, ఫంక్షనరీ వారీగా ఉన్న సమస్యలు, దానికి ఉన్న ప్రస్తుత చట్ట నిబంధనలో ఉన్న పరిష్కార మార్గాల్ని సూచిస్తూ ప్రభుత్వానికి ఒక డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాలని ఈనాటి మా సదస్సు చేసిన తీర్మానానికి అనుగుణంగా మేము ప్రభుత్వం నియమించిన ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏర్పరిచినటువంటి మంత్రివర్గ ఉపసంఘ సభ్యులందరికీ ఈ విషయాన్ని తెలియజేసి ఆ మంత్రివర్గ ఉపసంఘం అధికారులతో అంతర్గత సమావేశాలు ముగించుకుని తొందరగా ఉద్యోగ సంఘాలతో సంప్రదింపుల ప్రక్రియ మొదలెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.